తాజా అంశం చూస్తున్నాం. గ్రామ పంచాయతీలకు కేంద్రం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేష్ చారిని అడిగి తెలుసుకుందాం. చారి, చెప్పండి, మీ వద్ద ఉన్న తాజా సమాచారం ఏంటి? విడుదలయ్యాయి 15వ ఆర్థిక సంఘం సంబంధించి 2000 అంటే గత ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు రెండు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి నిధులు రావాల్సింది. దాదాపు 3000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సింది. అయితే 15వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం పంచాయతీలకు ఎన్నికలు ఉన్నట్లయితేనే, వారికి ప్రజాపాలక మండళ్లు ఉన్నట్లయితేనే ఆ నిధులు విడుదల చేయాలని షరతు ఉంది. అయితే మనకు గత కొంతకాలంగా పంచాయతీల్లో సర్పంచులు, వార్డు మెంబర్లు లేకుండా కేవలం ప్రత్యేక అధికారుల పాలన ఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయలేదు. ఆ ఉద్దేశంతోనే కొంతకాలం ఆలస్యమైన బీసీ రిజర్వేషన్ల అంశం తేలకపోయినప్పటికీ 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ ఎన్నికలకు ప్రత్యేకంగా చొరవ చూపింది. ఆ మేరకు పంచాయతీలకు ఇటీవలే ఎన్నికలు పూర్తయి వారికి సంబంధించిన పాలక మండళ్లు అన్ని కూడా వారి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని కేంద్రానికి తెలిపి దాదాపు 3000 కోట్ల రూపాయలు ఉంది కాబట్టి వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం స్పందించి మొదటి విడతగా 2259 కోట్ల రూపాయలు, దాదాపుగా 260 కోట్ల రూపాయలను మొదటి విడతగా రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రంలోని పంచాయతీలకు విడుదల చేస్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపైన ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేసి వీటికి సంబంధించిన ఇంకా మిగతా ఆ నిధులను కూడా వీలైనంత త్వరగా విడుదల చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారు. మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో పంచాయతీలకు ఇప్పటికీ అంటే చాలా ఆర్థిక సమస్యలున్న నేపథ్యంలో ఈ నిధులు ఎంతో కొంత ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ధన్యవాదాలు చారి.